రీసెంట్గా లాస్ ఏంజలీస్ జరిగిన వైల్డ్ ఫైర్ దారుణమని చెప్పాలి. ఆ విజువల్స్ చూస్తే చాలా బాధేసింది. ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళు కట్టుకున్న హౌసెస్, జంతువులు, పక్షులు అన్ని మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఇదే సమయంలో ఈ మంటల నుంచి ఇంకొక నిప్పు రాచుకోవడం స్టార్ట్ అయింది. కానీ ఫారెస్ట్ నుంచి కాదు, ఆన్లైన్లో. సోషల్ మీడియా మొత్తం కాన్స్పిరసీ థియరీస్తో మండిపోతుంది. ఈ డిజాస్టర్ అసలు న్యాచురల్గా జరిగిందా లేదా ఈ డిజాస్టర్ వెనకాతల ఏదైనా దాగుందా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక ఇన్సిడెంట్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ఇండివిజువల్ పర్సన్ చెడు కోసం చేశారని ఒక సాలిడ్ ప్రూఫ్ కానీ వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ కానీ లేకుండా చెప్పే థియరీని కాన్స్పిరసీ థియరీ అంటారు. సో బేసిక్గా చెప్పాలంటే కాన్స్పిరసీ థియరీస్కి సాలిడ్ ప్రూఫ్ కానీ మంచి వ్యాలిడేషన్ కానీ కనిపించదు. ఎగ్జాక్ట్గా ఇలానే మన లాస్ ఏంజలీస్ జరిగిన వైల్డ్ ఫైర్ ఇన్సిడెంట్ చుట్టూ కూడా చాలా కాన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. వాటన్నిటిని ఈ రోజు మనం ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేసి అవన్నీ ఎంత అటెన్షన్ క్యాప్చర్ చేస్తున్నాయో అర్థం చేసుకుందాం. సో మనం లేట్ చేయకుండా మన థియరీస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కాన్స్పిరసీ థియరీ ఏంటంటే, ఈ థియరీ ప్రకారం ఈ వైల్డ్ ఫైర్స్ అన్ని న్యాచురల్గా ఫామ్ అవ్వలేదని. దీనికి కారణం డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అని టాక్. ఇవి అడ్వాన్స్డ్ వెపన్స్. వీటిలో లేజర్స్ని ఇంకా హై ఎనర్జీ బీమ్ని యూజ్ చేసి ఒక స్పెసిఫిక్ ఏరియాని టార్గెట్ చేస్తారు. సో ఈ కాన్స్పిరసీ థియరీ రేజ్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఎవరో ఒక ఇండివిజువల్ లేదా ఆర్గనైజేషన్ ఇలాంటి వెపన్స్ వాడి ఆ ఫైర్ని స్టార్ట్ చేశారని. అలా చేయడం వాళ్ళ ప్లాన్లో ఒక పార్ట్. అక్కడున్న జనాల్ని వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు పంపేసి ఒక 15 మినిట్స్ సిటీస్ని బిల్డ్ చేయాలని. ఆ 15 మినిట్స్ సిటీస్లో అన్నీ ఉంటాయి. స్కూల్స్, హాస్పిటల్స్, గ్రోసరీ స్టోర్స్ అన్నీ ఒక పావు గంట డిస్టెన్స్లోనే ఉంటాయి. ఈ థియరీని సపోర్ట్ చేసే పీపుల్ ప్రూఫ్స్ అనే పేరుతో కొన్ని స్ట్రేంజ్ వీడియోస్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. లైక్ మంటల్లో ఉన్నప్పుడు కూడా గాల్లో తిరుగుతున్న అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనిపించాయని. అవే ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ కి ప్రూఫ్స్ అంటున్నారు. లహాయినా అండ్ హువాయిలో వైల్డ్ ఫైర్ జరిగినప్పుడు కూడా ఇలాంటి క్లెయిమ్స్ చేశారు. కానీ అఫీషియల్స్ ఏమంటున్నారంటే, లాస్ ఏంజలీస్లోనే కాదు, ఇంకెక్కడా కూడా ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ ని వాడినట్టు ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు. అండ్ జనాలందరూ కూడా చూసింది డ్రోన్స్ ఆర్ హెలికాప్టర్స్ అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ థియరీ నెంబర్ 2కి వెళ్తే, అక్కడున్నవన్నీ కాలిపోయాయి కానీ పామ్ ట్రీస్కి మాత్రం చిన్న మచ్చ కూడా పడలేదు. ఎందుకు? ఈ థియరీ రేజ్ అవడానికి రీజన్ ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్, కార్స్, ఇల్లులు, సిమెంట్తో కట్టిన స్ట్రక్చర్స్ కూడా మంటల్లో బూడిదయ్యాయి. కానీ పామ్ ట్రీస్కి మాత్రం ఏం కాలేదు. అంటే ఏమేం కాలాలో ఏమేమి కాలకూడదు అనే విషయాన్ని కూడా ఎవరో డిసైడ్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ ఇలాంటి డౌట్ నుంచి ఫామ్ అయిందే ఈ థియరీ. ఈ సెలెక్టివ్ డిస్ట్రక్షన్ ఐడియా చాలా హాట్ టాపిక్ గా మారింది. కానీ దీనికి ఒక సైంటిఫిక్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. అదేంటంటే, పామ్ ట్రీస్ అనేవి న్యాచురల్ గానే ఫైర్ రెసిస్టెంట్. వాటికి ఉన్న బార్క్ చాలా థిక్ గా ఉంటది. అలాగే అందులో వాటర్ కూడా స్టోర్ చేసుకుంటది. సో అందువల్ల మంటలు అంత బేగా అంటుకోవు. సో ఈ బార్కే వాటిని కాపాడుతుంది. ఎక్స్పర్ట్స్ అందరూ ఈ విషయాన్ని పదే పదే ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ చుట్టూ మంటలు అండ్ బూడిదైపోయిన మధ్యలో ఒక చెట్టు మాత్రమే చెక్కు చెదరకుండా ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. సో ఇప్పుడు థియరీ నెంబర్ 3 చూద్దాం. అదే పొలిటికల్ ఎజెండాస్ అండ్ హౌసింగ్ డెవలప్మెంట్. సో అంటే ఏంటంటే, కొంతమంది ఈ వైల్డ్ ఫైర్ ని యూజ్ చేసి అక్కడున్న ల్యాండ్స్ ని క్లియర్ చేసి హౌసింగ్ డెవలప్మెంట్స్ కోసం యూజ్ చేస్తారని. సో ఎస్పెషల్గా హై రేంజ్ అపార్ట్మెంట్స్ అండ్ మల్టీ ఫ్యామిలీ యూనిట్స్ బిల్డ్ చేయడానికి ప్లేస్ కావాలి. సో అందుకే ఈ డిజాస్టర్స్ చేశారని అనుకుంటున్నారు. సో ఆ సిచ్యువేషన్ లో కావాలనే వాళ్ళు ఫైర్ హైడ్రెన్స్ ని ఆఫ్ చేసి ఫైర్ ఫైటర్స్ కూడా వాళ్ళ జాబ్ ని వాళ్ళు కరెక్ట్ గా చేసుకోనివ్వలేదని కూడా రూమర్స్ వచ్చాయి. కానీ వీటికి ఎలాంటి ప్రూఫ్స్ ఆర్ ఎవిడెన్సెస్ లేవు. అఫీషియల్స్ అందరూ చెప్తుంది ఏంటంటే, ఆ ఏరియాలో ఉన్న కరువు, డ్రై వెజిటేషన్ అండ్ బలమైన గాలులే ఈ మంటలకు కారణం అంటున్నారు. మెల్ గిబ్సన్ అనే యాక్టర్ అయితే, కాలిఫోర్నియాలో వాటర్ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్ అస్సలు బాలేవు, ప్యూర్ నెగ్లిజెన్స్ అండ్ మిస్ మేనేజ్మెంట్ వల్లే ఈ వైల్డ్ ఫైర్ ఇంకా వర్స్ట్ గా మారింది అంటున్నారు. నెక్స్ట్ మనం కాన్స్పిరసీ థియరీ 4లోకి వెళ్దాం. అదే ది గ్లోబల్ ప్లాన్. అసలు ఈ వైల్డ్ ఫైర్ అంతా న్యాచురల్ గా వచ్చింది కాదు, గ్లోబల్ గ్రూప్స్ అన్ని కోఆర్డినేట్ అయ్యి యుఎస్ ని వీక్ చేయడానికి వేసిన ప్లాన్ అంటున్నారు. ఈ థియరీ ప్రకారం ఈ గ్రూప్ కు ఉన్న గోల్ ఏంటంటే, ఎకనామిక్ వార్ఫేర్ ని తీసుకురావడం, కమ్యూనిటీస్ ని డిస్ట్రాయ్ చేయడం, జనాల్ని బలవంతంగా ఖాళీ చేయించి నేషన్ ని డీస్టెబిలైజ్ చేయడం. యాజ్ యూజువల్ వీటికి కూడా ప్రూఫ్స్ లేవు. ఇలాంటి కాన్స్పిరసీ థియరీస్ ఫామ్ అవ్వడానికి ఒకటే రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు జస్ట్ వేగంగా గాలి వేయడం వల్ల లేదా చెట్టు రాసుకుని నిప్పు అంటుకుందని సైంటిఫిక్ రీజన్స్ చెప్తే చాలా మంది నమ్మరు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అసలు అనుకోకుండా జరిగిందా అని మనల్ని తిరిగి క్వశ్చన్స్ చేస్తారు. అందువల్ల వాళ్ళ మైండ్ ని సాటిస్ఫై అవ్వడానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం వెతుకుతూ ఉంటారు. సో ఫైనల్ గా అసలు నిజమేంటో తెలుసుకుందాం. సైంటిస్ట్ అండ్ అఫీషియల్స్ ప్రకారం కొన్ని ఇయర్స్ గా కాలిఫోర్నియాలో డ్రై వెజిటేషన్ అండ్ పూర్ ల్యాండ్ మేనేజ్మెంట్ తో స్ట్రగుల్ అవుతుంది. ఈ వైల్డ్ ఫైర్ కాజ్ అవడానికి ఇవే ప్యూర్ గా న్యాచురల్ కాజెస్ అంటున్నారు. కాలిఫోర్నియాలో ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు జరిగింది. రీజన్ ఏంటో తెలిసి కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది ఎందుకు? ఇవి కదా మనం వేయాల్సిన క్వశ్చన్స్. లక్షల ఎకరాల ల్యాండ్ అండ్ యానిమల్స్, హ్యూమన్ ఫ్యామిలీస్ చనిపోతున్నారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ అండ్ దీన్ని ఎలా ఆపొచ్చు? కాన్స్పిరసీ థియరీస్ అన్ని ఇలాంటి విషయాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. పెద్ద ప్రాబ్లమ్స్ కి చిన్న ఆన్సర్స్ ఇస్తుంది. అలా ఒక థియరీ క్రియేట్ చేసి దాగి ఉన్న నిజాన్ని బయటికి తీసినట్టు ఫీల్ అవుతారు.
ఫైనల్గా ఈ లాస్ ఏంజలస్లో జరిగిన ఈ వైల్డ్ ఫైర్ మనం ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నామో చెప్తుంది. జస్ట్ న్యాచురల్ డిజాస్టర్స్ విషయంలోనే కాదు, ఎలాంటి ప్రూఫ్స్ లేని కొన్ని మిస్ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయడంలో కూడా. కాన్స్పిరసీ థియరీస్ మీద ఫోకస్ చేస్తే రియల్ ఇష్యూస్ నుంచి డిస్ట్రాక్ట్ అవుతాం. లైక్ క్లైమేట్ చేంజ్, పూర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ నిజమైన ప్రాబ్లమ్స్. వీటికి కదా నిజమైన సొల్యూషన్స్ కావాలి. మనకి ఉన్న టైం అంతా ఇలాంటి థియరీస్ పట్టుకొని నిజమా అబద్ధం అని ప్రూవ్ చేసుకోవడానికి టైం వేస్ట్ చేసుకోలేం. ఈ వీడియోకి అంతే గైస్. బట్ మీకు కాన్స్పిరసీ థియరీస్ మీద ఇంకా వీడియోస్ చూడాలంటే కింద కామెంట్లో కాన్స్పిరసీ అని మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అసలు రియల్గా కాన్స్పిరసీ థియరీస్ అంటే ఎలా ఉంటాయో, ఎంత నమ్మశక్యంగా ఉంటాయో ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు